వారు కానుకలు, రెట్టింపు డబ్బు, బెన్యామీనును తీసుకుని ఐగుప్తుకు వెళ్లి యోసేపు ముందు నిలబడ్డారు. యోసేపు బెన్యామీనును చూసి తన ఇంటి నిర్వాహకునితో, వారిని ఇంటికి తీసుకెళ్లి భోజనం సిద్ధం చేయండి, ఈరోజు వారు నాతో భోజనం చేస్తారు అని చెప్పాడు. వారిని ఇంటికి తీసుకెళ్లగా వారు భయపడ్డారు. వారు ఇంటి నిర్వాహకునితో, మేము ముందుగా ఆహారం కొనడానికి వచ్చాము, కాని మా డబ్బు మా గోనెల్లో తిరిగి వచ్చింది. ఇదిగో మేము ఆ డబ్బును మళ్ళీ తీసుకొచ్చాము, ఎవరు పెట్టారో మాకు తెలియదు అని చెప్పారు. అతడు, భయపడకండి, మీ దేవుడే మీ గోనెల్లో ధనం పెట్టాడు, మీ డబ్బు నాకు వచ్చింది అని చెప్పి షిమ్యోనును వారితో కలిపాడు. వారిని ఇంటిలోకి తీసుకెళ్లి నీళ్లు ఇచ్చి కాళ్లు కడుక్కునేలా చేశాడు. గాడిదలకు మేత పెట్టించాడు. మధ్యాహ్నం యోసేపు వచ్చినప్పుడు వారు కానుక ఇచ్చి వంగి నమస్కరించారు. యోసేపు తన తండ్రి గురించి అడిగాడు, మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా? ఇంకా బ్రతికే ఉన్నాడా? వారు, మా తండ్రి బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు అని చెప్పి మళ్లీ వంగి నమస్కరించారు. యోసేపు బెన్యామీనును చూసి చాలా ప్రేమతో నిండిపోయాడు. అతడు లోపలికి వెళ్లి ఏడ్చాడు. తరువాత బయటకు వచ్చి భోజనం వడ్డించమన్నాడు. అన్నదమ్ములు క్రమంగా కూర్చుండిరి. వారు ఆశ్చర్యపడ్డారు. యోసేపు బెన్యామీనుకు ఇతరులకన్నా 5 ఎక్కువ వంతు ఇచ్చాడు. వారు ఆనందంగా భోజనం చేసి సంతుష్టిగా త్రాగిరి.